సో చూస్తున్నారు కదా. సో వాటర్ ప్రెషర్ బాగానే ఉంది, కానీ ఐఈఆర్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్ని. సో మీరు చూడొచ్చు. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కంప్లైంట్ దగ్గరకు వచ్చేసాను. సో కంప్లైంట్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. సో ఐఈఆర్ వస్తుంది. సో ర్యాట్ బైట్ అయితే ఎక్కడా లేదు. సో మీకు చూపిస్తాను చూడొచ్చు అనమాట. సో కొత్త మిషను. సో ఎలాంటి ర్యాట్ బైట్ లేదు, ఐఈఆర్ వస్తుంది. సో వాటర్ కూడా వచ్చేసి మీకు పంపింగ్ కూడా చూపిస్తాను. సో మీరు చూడొచ్చు అనమాట. వాటర్ ప్రెషర్ కూడా హెవీగా ఉంది. సో ఇక్కడ ఫిల్టర్స్లో కూడా ఏమీ లేదంటే నలభై సంవత్సరం అలాంటి. సో వాటర్ ప్రెషర్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము ఇన్లెట్ బిగించేసాము, వాటర్ అనేది ఆన్ చేసాము. సో స్విచ్ కూడా ఆన్ చేసాము. ఒకసారి చూద్దాము దీని కంప్లైంట్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఆన్ చేశాను. సో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి క్విక్ 30 అనేది పెట్టాను. సో చూద్దాము. సో రన్నింగ్ పెట్టాను, చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా రన్నింగ్ అవుతుంది అనమాట. సో సెన్సింగ్ అవుతుంది. సో ఇట్లా మీకు వాషింగ్ అనేది ఇండికేటర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు వాటర్ అనేది ఫస్ట్ ఇక్కడ వాటర్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఆగిపోయి తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది వాటర్ అనేది వస్తాయి. సో ఈ వాటర్ అనేది కంటిన్యూ అవ్వాలి. సో కంటిన్యూ అయ్యేటప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 2 minutes అయినా డౌన్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో అట్లా డౌన్ అవ్వకుండా ఎర్రర్ కానీ వచ్చిందంటే సో ప్రతిదీ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అది చూద్దాము ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో. సో ఇటు వచ్చి ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ వస్తాయి. సో ఇవి వస్తాయి కదా ఈ విధంగా. సో నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ వస్తాయి. సో అట్లు ఇటు వస్తూ ఇటు నుంచి కంటిన్యూ అవుతాయి అనమాట వాటర్. సో చూద్దాం. సో 29 minutes అనేది వచ్చేసింది. సో వాటర్ మాత్రము ప్రాబ్లం లేదు, వాటర్ బాగానే వస్తున్నాయి. అంటే ట్యాంకీలో వాటర్ బాగానే ఉన్నాయి, ఇన్లెట్ బాగానే ఉంది. సో ర్యాట్ బైట్ అయితే ఎక్కడ ర్యాట్ బైట్ అయితే ఏమీ లేదు, కానీ ఐఈఆర్ అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం చూద్దాము. అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా ఐఈఆర్ వస్తుందో చూద్దాము. సో వాటర్ ప్రెషర్ బాగానే వస్తూ ర్యాట్ బైట్ ఏమీ లేకుండా వెనక ఫిల్టర్ అంతా బాగానే ఉంటే కదా మనకి వాటర్ ఈ విధంగా ప్రెషర్ వస్తుంది. సో వాటర్ కూడా ప్రెషర్గానే వస్తుంది. సో ర్యాట్ బైట్ అయితే ఏమీ లేదు, అయినా కానీ ఐఈఆర్ వస్తుంది. చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ఏంటంటే ర్యాట్ బైట్ అయితే ఐఈఆర్ వస్తుంది, లేదా వాటర్ అనేది ప్రెషర్గా లోపలికి రాకపోయినా, అస్సలు వాటర్ రాకపోయినా ఐఈఆర్ వస్తుంది. కానీ వాటర్ బాగానే వస్తుంది, ర్యాట్ బైట్ లేదు, అయినా ఐఈఆర్ వస్తుంది. చూద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా. సో వాటర్ ప్రెషర్ బాగానే ఉంది, కానీ ఐఈఆర్ అనేది వస్తుంది. సో వాటర్ లోపల కూడా చాలా వాటర్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా ఐఈఆర్ వచ్చేసి వాటర్ మొత్తాన్ని ఈ విధంగా బయటకు పంపించేస్తుంది, వెళ్ళిపోతున్నాయి వాటర్ అన్ని. చూస్తున్నారా, వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి, లోపల ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఐఈఆర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు, వాటర్ ప్రెషర్గా వస్తుంది. సో ర్యాట్ బైట్ అయితే అసలు ఎక్కడ ర్యాట్ బైట్ అనేది ఏమీ లేదు. సో ఇక్కడ వాటర్ బాగానే వస్తుంది, ఇన్లెట్ వాల్వ్ బాగానే ఉంది. సో అన్నీ చెక్ చేసాము, కానీ ఐఈఆర్ అనేది వస్తుంది. సో ఐఈఆర్ అనేది వస్తుందంటే మాత్రం ఈ ప్రాబ్లాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటే, సో ఫస్ట్ అనేది మనం ప్రెషర్ సెన్సార్ పైప్ అనేది ఊది చూడాలి. సో దాని వెనక ఒక పంపులాగా ఉంటుంది అనమాట. లోపల మీరు చూడొచ్చు, సెన్సార్ పైప్ అయితే ఇదే అనమాట. సో ఇక్కడ డస్ట్ అనేది ఉంటుంది, ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మిషన్ అనేది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఈ షీట్ అనేది ఒక్క తీసుకొని ఇప్పుడు ఉంటుంది అనమాట. సో అది కూడా క్లీన్ చేసి చూడాలి. సో అది క్లీన్ చేసినా కానీ సేమ్ ఐఈఆర్ ఈ విధంగా వస్తుందంటే మాత్రం సెన్సార్ అనేది మార్చి చూడాలి. ఓకేనా. సో ఒకసారి మన దగ్గర సెన్సార్ అనేది ఉంది అది. సో ఒకసారి మనము సెన్సార్ పార్ట్ అనేది రీప్లేస్ చేసి చూద్దాము. సో ఐఈఆర్ వస్తుందో రావట్లేదో మీకు చెప్తాను. ఓకేనా. అయితే మీరు అనుకోవచ్చు, సెన్సార్ పోతే పిఈఆర్ అనేది వస్తుంది కదా, సెన్సార్ సంబంధించింది పిఈఆర్ కదా. సో ఐఈఆర్ వస్తే సెన్సార్ ఎందుకు మార్చాలనుకోవచ్చు. కొత్తది సెన్సార్ అనేది పెట్టేసాం అనమాట. ఇది పాత సెన్సారు.
ఒకసారి మనము పవర్ కూడా పెట్టి ఆన్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ అనేది రన్నింగ్ పెట్టేశాము, చూద్దాం. అయితే ఫ్రెండ్స్, అన్ని చోట్ల ఐఆర్ వస్తే సెన్సార్ మార్చమని కాదు. సో మనకు వచ్చిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ సెన్సారా కాదా అనేది మనం రీప్లేస్ అనేది చేసుకోవాలి. కొత్త సెన్సార్ అనమాట, చూడొచ్చు. సో అక్కడ ఉందన్నమాట మీకు, ఇది కొత్త సెన్సారు, ఇది పాడైపోయిన సెన్సారు. సో ఐఆర్ వచ్చిందా రాదో మనం చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఈ నెంబర్ అనేది డౌన్ అవ్వాలన్నమాట. 28 అనేది వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో చూడొచ్చు, వాటర్ రావడం ఆగిపోయింది, నెంబర్ అనేది డౌన్ అయింది. సో అంటే పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో 28 కానీ వచ్చిందంటే మిషన్ బాగానే ఉన్నట్టు. సో ఆ విధంగా వాషింగ్ అనేది జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది అనమాట. సో చూడొచ్చు, ఇది వచ్చేసి పాత సెన్సారు, ఇది వచ్చేసి కొత్త సెన్సార్ అనమాట. సో ఈ సెన్సార్ వేయటం వల్ల సో మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది జరుగుతుంది. ఇది 28 నుంచి ఇంకా తొందరగా డౌనింగ్ అనేది అవుతుంది అనమాట. అదే మీకు సెన్సార్ కంప్లైంట్ ఉన్నా, ఇన్లెట్ వాళ్ళ కంప్లైంట్ ఉన్నా, లేదా అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కంప్లైంట్ ఉన్నా కానీ సేమ్ ఎర్రర్ వస్తుంది. బట్ ఏ ప్రాబ్లానికి ఏది సాల్వ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో వాటర్ ప్రెషర్గా వస్తున్నా కానీ ఐఆర్ వచ్చిందంటే మాత్రం 99% సెన్సార్ పైప్ కానీ సెన్సార్ కానీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో 27 కూడా వచ్చేసింది. సో మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. సో మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది. సో మనకు వచ్చిన ఐఆర్ వచ్చేసి మాత్రము సెన్సార్ వల్లే. సో సెన్సార్ రీప్లేస్ అనేది చేసాము. సో చాలా మందికి ఈ సెన్సార్ కంప్లైంట్ అనేది తెలియదు అనమాట. సో పవర్ సాకెట్ ప్రాబ్లమా, లేకపోతే వైరింగ్ ప్రాబ్లమా, మల్టీమీటర్ పెట్టి బోర్డు చెక్ చేయాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్తారు. సో మెయిన్లీ వాటర్ ప్రెషర్గా వచ్చినా సరే ఐఆర్ వచ్చింది అంటే 28 నెంబర్ అనేది రాకుండా 29లో ఎర్రర్ వచ్చిందంటే సెన్సార్ కింద డస్ట్ అనేది బట్టి ఉండాలి, లేదా సెన్సార్ ప్రాబ్లం ఉన్నా కానీ సేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.